49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా తీర్పు లేకున్నా పవర్ పాలిటిక్స్. 7 రాష్ట్రాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ప్రారంభానికి సిద్ధమైన హైదరాబాద్ టీ హబ్ 2. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న ఆరోగ్య శాఖ. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అద్భుతం. నారాయణపేటలో గోడను నిర్మించిన స్వచ్ఛంద సంస్థ. తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం. ఇవాళ పలుచోట్ల భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ. డాటీ పాలిటిక్స్కు బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతోంది. మెజారిటీ లేకున్నా అధికారంలోకి వచ్చేందుకు పవర్ పాలిటిక్స్ చేస్తోంది. 2014 నుంచి 7 రాష్ట్రాల్లో అనైతికంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా అలాంటి రాజకీయాలు చేస్తోంది బీజేపీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్చిన తీర్పుపైన గౌరవం అంతకంటే లేదు. ఎన్నికల ప్రక్రియతో పనిలేదు. ఓట్లు ఎవరికి వేసినా, ఎవరికి మెజారిటీ వచ్చినా వాళ్ళు పూర్తికాలం అధికారంలో ఉంటారన్న గ్యారంటీ ఎంతమాత్రం లేదు. ఎన్నికలు ఎలా జరగని, ఎవరు అధికారంలోకి రాని, పవరు మాత్రం తమకే దక్కాలి. ఇందుకోసం దేనికైనా తెగబడాలి, ఎంతకైనా దిగజారాలి. తమకు అధికారం దక్కేదాకా ఎవరినైనా ఎలాగైనా లొంగదీసుకోవాలి. ఇది బీజేపీ నీతి. ప్రాంతీయ అస్తిత్వాలను కాలరాసి, విపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి నియంతృత్వంగా వ్యవహరించడం స్వతంత్ర భారత చరిత్రలోనే కనీవిని ఎరగనిది. 2014 నుంచి 6 రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకున్నా అధికారంలోకి రావడమే ఇందుకు ఉదాహరణ. తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్నది అదే. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ మొదట అడుగు వేసింది అరుణాచల్ ప్రదేశ్లోనే. 2014లో అరుణాచల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 80 సీట్లకు 42 సీట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకున్నది. 2016 నాటికి సీన్ మారిపోయింది. ముందుగా నాబమ్ టుకీ ముఖ్యమంత్రి అయ్యారు. 2016 జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పెమా ఖండు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలతో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లో చేరి బీజేపీ లోపాయికార మద్దతుతో అధికారంలో కొనసాగారు. ఏడాది తర్వాత బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేశారు. మనిషి నెత్తురు రుచి చూసిన పులి మాదిరిగా అరుణాచల్ సక్సెస్ తో బీజేపీ రెచ్చిపోయింది. 2019 ఎన్నికల తర్వాత కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ముందుగా బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారు. యడ్యూరప్ప అధికారంలోకి వచ్చారు. కానీ మెజారిటీ లేకపోవడంతో విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీకి ఈ పరిణామం మింగుడు పడలేదు. 16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకుని కుమారస్వామి సర్కారును పడగొట్టి మళ్లీ యడ్యూరప్పను అధికారంలోకి తెచ్చింది. బీజేపీ పాగా వేసిన 3వ రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కమలనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 28 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో కమల్నాథ్ సర్కార్ కూలిపోయింది. సింధియా కేంద్ర మంత్రి అయిపోయారు. 2017లో జరిగిన ఎన్నికల్లో మణిపూర్లో కాంగ్రెస్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 21 సీట్లే వచ్చిన బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకున్న బీజేపీ దొడ్డిదారిన అధికారం చేపట్టింది. గోవాలోనూ ఇదే పరిస్థితి. 2017లో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 17 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి 4 సీట్ల దూరంలోనే ఉండిపోయింది. కేవలం 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ ముందుగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తన వైపు లాక్కున్నది. తర్వాత 10 మందిని ఫిరాయించేలా చేసింది. కాంగ్రెస్ మేలుకొనక ముందే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సిక్కింలో మరీ విచిత్రమైన పరిస్థితి. 2019లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.
పైగా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకున్నది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. పుదుచ్చేరిలో అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు 2 నెలలకు ముందు అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్తో పాటు డీఎంకేకు చెందిన 5 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజస్థాన్లో సైతం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. సచిన్ పైలట్ను తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్టే ఫలించి విఫలమైంది. దీంతో అక్కడ కాంగ్రెస్ ఊపిరి పీల్చుకున్నది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ బీజేపీ అదే పాలిటిక్స్ చేస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ తరపు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును బరిలో దించుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. 20 పేవర్లపై చర్చించి చివరకు ముర్ము పేరును ఖరారు చేశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, వివాదరహితురాలని జేపీ నడ్డా చెప్పారు. ఎన్డీఏ కూటమి తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం దాదాపు 20 మంది పేర్లను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారని జేపీ నడ్డా తెలిపారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. టీచర్గా పనిచేసిన ద్రౌపది ఆ తర్వాత కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం రాయరంగపూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్గా పనిచేశారు. తర్వాత 2 పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ, బిజు జనతాదళ్ కలిసి ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా సేవలందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించనున్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ నిమ్స్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతోపాటు జహీరాబాద్ మున్సిపాలిటీలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జహీరాబాద్ నిమ్స్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీఆర్ చొరవతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ వీఈఎం టెక్నాలజీస్ నిమ్స్లో మొదటి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. 1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీకి మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. వీఈఎం టెక్నాలజీస్ రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ బుచ్చునెల్లి సమీపంలోని ఎంజీ పరిశ్రమకు చెందిన వాయు ఈవీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 50 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ 3 లక్షల ట్రాక్టర్లు తయారు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈవీఎం టెక్నాలజీస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ పరిధిలో 511 ఎకరాల భూమిని కేటాయించింది. రక్షణ రంగానికి సంబంధించిన పైలట్ రహిత యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలు, రాడార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది.
జహీరాబాద్ నిమ్స్ లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో దాదాపు 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు, ముంబై జాతీయ రహదారికి దగ్గరలోనే నిమ్స్ ఉంది. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పలు సంస్థలు పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. నిమ్స్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సంస్థ ట్రైటాన్ కంపెనీ 2,100 కోట్లు పెట్టుబడి పెడతామని, 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. మరోవైపు జర్మనీకి చెందిన GmbH సంస్థ జహీరాబాద్ నిమ్స్ లో 1,500 కోట్లు పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. 12,600 ఎకరాల్లో విస్తరించి ఉన్న నిమ్స్ కు ఇటీవలే కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చాయి. నిమ్స్ లో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్న ఆషాఢ బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ గోల్కొండ కోట వద్ద బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ నెల 30న గోల్కొండ, జూలై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు జరుగుతాయన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. జాతర అంటే కొన్ని లక్షల మంది సంఖ్యలో మరి భక్తులు, ప్రజలు హైదరాబాదే కాదు తెలంగాణ పల్లెలు, తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశం నుంచి అన్ని ప్రాంతాలలో నుంచి మరి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్టేట్ ఫెస్టివల్ కింద రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత అరేంజ్మెంట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలతో అరేంజ్మెంట్ మీరు చూసారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ వారీగా ఏం అరేంజ్మెంట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం వల్ల పండుగ గొప్పగా జరగాలి. ఎంత ఖర్చు అనేది క్రైటీరియా కాదు. ఈరోజు భారతదేశ చరిత్రలో ప్రైవేటు దేవాలయాలకు కూడా డబ్బిస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు ఈ దేశంలో. ఈరోజు ప్రైవేట్ టెంపుల్స్ దగ్గర దగ్గర 3,000 ఉంటాయి హైదరాబాద్ సిటీలో. అన్ని దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో, ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలలో మరి ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ కొన్ని మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాం. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో గర్భిణీలకు సాధారణ ప్రసవం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటు సాధారణ ప్రసవాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు, అలాగే ఆశాలు, ANMలకు యోగా శిక్షణ ఇప్పిస్తోంది. యోగా డే సందర్భంగా గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే యోగాసనాలపై ప్రత్యేక కథనం. మనిషి ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధం. అనేక శారీరక రుగ్మతలను మటుమాయం చేయడానికి యోగా చక్కటి మార్గం. గర్భిణీలు సైతం యోగా సాధన చేయడం ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. రోజు కనీసం అరగంట యోగా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదనంగా ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతోంది. శరీరంలోని నాడులన్నీ ప్రేరేపితమవుతాయి. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తొలగిపోవడంతో పాటు శరీర కండరాలు ప్రసవానికి సిద్ధమవుతాయి. యోగా వల్ల 90% పైగా సాధారణ ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆయుష్ విభాగం గర్భిణీలకు యోగా శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద పరిశోధన విభాగం గర్భిణీల కోసం ప్రత్యేకంగా ఒక యోగా కోర్సును రూపొందించింది. గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకు ఎలాంటి ఆసనాలు వేయాలో సూచించింది. ఈ కోర్సుల్లో మొత్తం 13 రకాల ఆసనాలు ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత మొదటి 3 నెలల్లో 3 రకాల ఆసనాలు, 3 నుంచి 6 నెలల వరకు 6 రకాల ఆసనాలు, 6 నుంచి 9 నెలల వరకు 4 రకాల ఆసనాలను సూచించింది.
మా డిపార్ట్మెంట్లో యూజీ పీజీ రెండు ఉన్నాయి ఈ కాలేజ్లో. సో పీజీలో ముఖ్యంగా వాళ్ళు థీసిస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క డిసీజ్ మీద ఒక్కొక్క స్కాలర్ థీసిస్ చేస్తూ ఉంటారు. ఒక 3 years కోర్స్ ఇది. దీంట్లో వాళ్ళు నిష్ణాతులు అవుతూ ఉంటారనమాట ఈ ఆయా చికిత్సల్లో. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే పీసీఓడి, తర్వాత ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్, తర్వాత మెనోపాజ్లో కూడా మనకి ఇంకా వేరే విధమైన చికిత్సా పద్ధతుల్లో చూసుకున్నప్పుడు అక్కడ మనకి హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ తప్ప ఇంకో ఏమీ లేదు. సో ఇక్కడ మనకు వచ్చేసి పంచకర్మ చికిత్సలు, యోగా, ధ్యానము, ఆ తర్వాత ఓరల్ మెడిసిన్స్, మేము రసాయనాలు అంటూ ఉంటాము. సో ఇవన్నీ ఇవ్వడం ద్వారా హార్మోన్స్ లేకుండా, అంటే మనకి హార్మోన్స్ ఎప్పుడు కూడా సింథసైజ్డ్ హార్మోన్స్, అంటే దానివల్ల మనకు జరిగే మేలు కంటే కీడు కూడా అంతే లెవెల్లో ఉంటుంది. గర్భం దాల్చిన స్త్రీలకు తొలి 3 నెలలు ఉత్తీయ త్రికాసన్, వీరభద్రాసనం, వృక్షాసనాలు ఉపయోగకరమని యోగా నిపుణులు చెబుతున్నారు. ఉత్తీయ త్రికాసన్ పెల్విక్, తొడ, పిక్క కండరాలను బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ, జీర్ణశక్తిని పెంచుతుంది. అటు వీరభద్రాసనం కటి ప్రాంతంలో కండరాలను వదులు చేస్తోంది. శరీర కండరాలను, ముఖ్యంగా వెన్నెముక కండరాలను బలోపేతం చేస్తుంది. ఇక వృక్షాసనం కాళ్ళు, వీపు, భుజాల కండరాలను వదులు చేయడంతో పాటు ఏకాగ్రతను పెంచుతుందని డాక్టర్ నాగలక్ష్మి చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మతనం అనేది స్త్రీలలో ఒక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పొందాలనుకునే విషయం. సో అది చాలా అంటే ఒక సంతోషాన్ని ఇవ్వాలి. సో అలా కాకుండా ఈసారి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా అంతే కష్టమవుతుంది ఈ జీవన విధానంలో. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో జీవన శైలి అనేది మారిపోయింది. ఇంతకుముందు ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, సో వాళ్ళంతా వాళ్ళకి చెప్పేవాళ్ళు. తర్వాత వీళ్ళకి కూడా వ్యాయామం అనేది జరిగేది. అనేక పనులు చేయడం ద్వారా వాళ్ళకి వ్యాయామం అనేది తెలియకుండానే జరిగేది. ఇప్పుడు ఏంటి, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగంలో ఒక స్ట్రెస్ ఉంటుంది, చదువులో కూడా స్ట్రెస్ ఉంటుంది, ఉద్యోగంలో కూడా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి సరైన వ్యాయామం చేసుకోవడానికి సమయం కూడా దొరకట్లేదు. గర్భిణి 2వ త్రైమాసికంలో వజ్రాసనం, మత్స్య క్రీడాసనం, మార్జారి, తాడాసనం, భద్రాసనం, కటి చక్రాసనం ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వజ్రాసనం జీర్ణశక్తిని పెంచుతుంది, రక్త ప్రవాహాన్ని, నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తోంది, శరీరానికి హాని చేసే విషపూరిత పదార్థాలను బయటకి పంపుతోంది. మత్స్య క్రీడాసనం జీర్ణక్రియను ప్రేరేపించి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కాళ్లలోని కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, మంచి నిద్రకు సాయం చేస్తుంది. మార్జారి ఆసనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పాటు పెల్విస్ కండరాలను ప్రేరేపిస్తుంది, మెడ, వెన్నుముక, భుజ కండరాల ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, తద్వారా ప్రసవ సమయంలో శ్రమ తగ్గుతుంది. తాడాసనం వెన్నుముక మొత్తాన్ని ఉత్తేజపరుస్తోంది, వెన్ను నాడులను ప్రేరేపిస్తోంది, ఉదర కండరాలను బలోపేతం చేస్తోంది, శారీరక మానసిక సమతుల్యతను పెంచుతుంది. భద్రాసనం పెల్విస్ ప్రాంతంలోని కండరాలను బలోపేతం చేస్తోంది, జీర్ణశక్తిని పెంచి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతోంది. ఈ ఆసనంలో కూర్చొని మెడిటేషన్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గిపోతోంది. కటి చక్రాసనం నడుము భాగంలోని అన్ని రకాల కండరాలను బలోపేతం చేస్తోంది, శరీరం తేలికైన భావన కల్పిస్తుందని డాక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక్కడ ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంటున్నాను. ఇంకా ఏ ట్రైమిస్టర్లో ఏం ఆసనాలు చేయాలో అవన్నీ అడ్వైస్ చేస్తున్నారు. ఒక్కొక్క ట్రైమిస్టర్లో కొన్ని ఉంటాయి, అవన్నీ చేయమని చెప్పారు. ఇంటి దగ్గర ఫాలో అవుతున్నా. దీనివల్ల నాకు స్ట్రెస్ అదంతా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటున్నాను. ఇక గర్భిణి 3వ త్రైమాసికంలో అర్ధతితలి, పూర్ణతితలి, చెక్కి చలాసనం, ఉత్తనాసనం ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. అర్ధతితలి ఆసనం కటి ప్రాంతంలోని కీళ్లను వదిలి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తద్వారా వేగంగా, సులభంగా ప్రసవమయ్యే అవకాశం ఉంటుంది. పూర్ణ తితలి ఆసనం కటి ఎముకలను బలోపేతం చేస్తోంది, స్త్రీ జననాంగ కండరాలను సాగే గుణాన్ని పెంచుతోంది, తొడ కండరాలను వదులు చేస్తోంది. చెక్కిచలాసనం పెల్విస్, పొత్తికడుపు ప్రాంతంలోని కండరాలను, నాడులను ప్రేరేపించి ప్రసవానికి సిద్ధం చేస్తుంది. ఉత్తానాసనం వీపు, మూత్రాశయం, తొడ, మడమ కండరాలను బలోపేతం చేస్తోంది. ఈ ఆసనాలతో పాటు ఖచ్చితంగా ప్రాణాయామం, ధ్యానం చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాయామం వల్ల శరీరం పీల్చుకున్న ఆక్సిజన్ ప్రతి కణానికి సమాన స్థాయిలో అందుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతోంది, మానసిక సమతుల్యత పెరుగుతుంది. అటు ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని డాక్టర్ సునీత చెప్పారు.